హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వెయిట్ లాస్ వీడియోస్ అయితే అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. మీకున్న డౌట్స్ అన్నీ కామెంట్‌లో అడుగుతున్నారు. సో, నేను రిప్లై కూడా ఇస్తున్నాను. ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్‌లో తెలియచేయండి. నాకు తెలిసిన విషయాలను షేర్ చేస్తా. అందరూ హ్యాపీగా, హెల్తీగా ఉండాలి. సింపుల్ వేలో వెయిట్ లాస్ అవ్వాలి, హెల్తీగా ఉండాలి. సో, ప్రతి ఒక్క హౌస్ వైఫ్ కల ఇదే. సో చాలామంది వెయిట్ గెయిన్ అయ్యి సఫర్ అయ్యే వాళ్ళము ఫేస్ చేసే ప్రాబ్లమ్స్. సో డైట్ ప్లాన్స్ చాలా చాలా చూస్తూ ఉంటాము. సో ఏది చేయాలో అర్థం కాదు. అందుకోసమే నేను ఫాలో అయింది మీకు చెప్తున్నాను. చాలామందికి యూజ్ అవుతుంది. ఎందుకంటే నార్మల్గానే ఉంటుంది ఇలా ఈ ప్లాన్స్ అన్నీ. సో ఏదైనా సరే డిటాక్స్ వాటర్ కానీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానీ ఇలాగ ఏది చేసినా కూడా సింపుల్ వేలో ఉంటుంది. ఒక 3 మంత్స్ ఏది చేసినా ఒక 3 మంత్స్ మనము అంటే ఓప్స్ అనేటివి అంటే 1 మంత్లో అయిపోవాలని కాకుండా ఒక 3 మంత్స్ పెట్టుకున్నాం అనుకోండి. ఏదైనా టార్గెట్ 3 మంత్స్ పెట్టుకోండి, తప్పకుండా రీచ్ అవుతాము. ఈ వీడియోలో ముఖ్యంగా ఫస్ట్ సో పొట్టలు ఎక్కువగా ఉంటాయి మనకి. సో హెవీగా పొట్ట ఉంటుంది. కాళ్ళు చేతులు మామూలుగా వెనక బ్యాక్ పార్ట్ కానీ ఇవి తక్కువగా ఉంటాయి, కానీ పొట్ట మాత్రం ఇంత హెవీగా కనబడుతూ ఉంటుంది. సో చాలా సఫర్ అయిపోతూ ఉంటాము. శారీస్ కట్టుకున్నా సరే, డ్రెస్సెస్ వేసుకున్నా సరే. సో సన్నగా ఉన్నాను కానీ ఈ పొట్ట ఏంటి ఇంత లాగుంది, ఈ పొట్ట తగ్గితే బాగుండు, తగ్గితే బాగుండు అని చాలా చాలా అసలు ఎలాగుంటుందంటే ఆ ఒక్క కాన్సన్ట్రేషన్ అంతా మనకి శారీస్ కట్టుకున్నా, డ్రెస్ వేసుకున్నా, రెగ్యులర్గా చూసుకున్నా సరే ఈ పొట్ట ఇంతుంది ఇంతుంది అని ఫీల్ అవుతూ ఉంటాము, బాధపడుతూ ఉంటాము. అది ఎలా తగ్గించుకోవాలో అర్థం కాక బాధపడుతూ ఉంటాము. సో అలాంటి వాళ్ళ కోసము నాకు తెలిసిన టిప్స్ని అయితే చెప్తాను. ఫాలో అవ్వండి. ఒక 3 మంత్స్ ఫాలో అవ్వండి. ఏది చేసినా ఒక 3 మంత్స్ టార్గెట్ అయితే పెట్టుకోండి. 3 మంత్స్ తర్వాత మీకు మంచి రిజల్ట్ వస్తుంది. సో అందరి శరీరాలు ఒకేలాగా ఉండవు. సో మన బాడీ మనం తీసుకునే విధానం ఎలాగుంటుందో మనకు తెలియదు కదా. అందుకోసం ఒక 3 మంత్స్ ఫాలో అయ్యారనుకోండి, దేన్నైనా సరే, ఏదైనా సరే, వెయిట్ లాస్ జర్నీ అయినా సరే, పొట్ట తగ్గించుకునేదైనా సరే, ఏదైనా సరే ఫాలో అయితే అప్పుడు రిజల్ట్ ఉంటుంది. సో ఆటోమేటికల్గా మీకు ఇంకా రెగ్యులర్గా చేస్తే ఇంకా బాగుంటుందని అనిపిస్తుంది. సో అలాగ చెయ్యండి. చెయ్యాలనుకునే వాళ్ళు మాత్రం అలాగ చేయండి. ఇక ఈ పొట్ట ఒకటి మాత్రమే ఉండడానికి కారణం ఏంటి? అసలు యాక్చువల్‌గా ఏంటి? మనకి ఎక్కువగా ప్రెగ్నెన్సీలో వస్తుంది. చాలా మందికి వస్తుంది. ప్రెగ్నెన్సీలో వస్తుంది ఈ పొట్ట. సో ప్రెగ్నెన్సీ తర్వాత ఈ పొట్ట అలాగే ఉండిపోతుంది. అండ్ ప్రెగ్నెన్సీ కంటే ముందు కూడా కొంతమందికి వస్తుంది. ఓన్లీ పొట్టనే పెరుగుతుంది. ఎందుకోసం అంటే ఇది ఎక్కువగా పొట్ట వస్తుంది, పొట్ట హెవీగా ఉంది అని అంటే దానికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి లేడీస్‌ని కాబట్టి. మనకున్న ప్రాబ్లమ్స్‌లలో పీసీఓడి ప్రాబ్లమ్స్, హార్మోన్ ఇంబాలెన్సింగ్, సో వీటి వల్ల కూడా వస్తుంది. పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా ఉండడము, సో వీటి వల్ల కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఎక్కువగా వచ్చేది వీటి వల్లనే వస్తుంది. ఇంకా ప్రెగ్నెన్సీలో అయితే మనకి ఇప్పుడు అన్ని సిజరిన్ డెలివరీసే కదా మామూలుగా. సి సెక్షనే ఉంటుంది కదా. సో ఈ సిజరిన్ డెలివరీస్ చేసేటప్పుడు మనకేంటంటే ఇక మనకు నార్మల్ డెలివరీ కాదు కాబట్టి, సో మనకున్న లోపట ఉన్న చెడు ఏదైతే పోకుండా ఉండడము. అండ్ నెక్స్ట్ మనకి ఆపరేషన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనకి కుట్లుంటాయి. కుట్లు ఉండడం ద్వారా మనం ఆ పొట్టకి సంబంధించి ఏది కట్టుకోకుండా ఉంటాం. చాలామంది వెనకట ఎలా చేసేవాళ్ళంటే సో ప్రెగ్నెన్సీ నార్మల్ డెలివరీ అయిపోయిన తర్వాత నడుము కట్ అని వేసేవాళ్ళు. ఇలా నడుము చుట్టూ గట్టిగా కట్టేవాళ్ళనమాట. అది కట్టేసుకొనే ఉండేవాళ్ళు. ఒక 1 మంత్, 2 మంత్స్ దాకా కట్టుకొని ఉంటే సో వెన్నుపూస అనేది దృఢంగా ఉండేది. సో బ్యాక్ పెయిన్ రాకుండా ఉండడము, తర్వాత ఈ పొట్ట హెవీగా అంటే లూజ్ అయిపోకుండా ఉండడం కోసము ఇలా కట్టు వేసేవాళ్ళు. మనం ఆ కట్టు ఇప్పుడు ఈ మధ్య ఎవ్వరం వేసుకోవట్లేదు. యాక్చువల్‌గా ప్రెగ్నెన్సీ టైంలో ఆపరేషన్ అయినా సరే ఆ కట్టు వేసుకుంటే చాలా మంచిదండి. కుట్లు మామూలుగా మనకొక 15 డేస్ వరకు ఉంటాయి. సో 15 డేస్ అయిపోయిన తర్వాత అవి కొద్దిగా మానిపోతాయి కదా. మానిపోయిన తర్వాత మామూలుగా కుట్లు వేసే భాగం ఏదైతే ఉందో అది పైన ఉంటుంది. మనకి కిందికి ఉంటుంది. సో పై భాగంలో ఇక్కడ నుంచి ఈ పై భాగంలో మనము కట్ కంపల్సరీగా వేసుకోవాలి. నేనైతే వేసుకున్నాను. సో ఒక 3 మంత్స్ దాకా వేసుకున్నాను. సో వెనుక బ్యాక్ పెయిన్ రాకుండా ఉండడం కోసము, తర్వాత మనకి పొట్ట పెరగకుండా ఉండడం కోసం. ఇంకా ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనకి లోపట ఏదైనా బ్యాడ్ అనేది మనకి మామూలుగా పీరియడ్స్‌లో వచ్చే అది ఉంటుంది కదా. ఆ బ్యాడ్ అనేది స్టోర్ అయి ఉండడం ద్వారా వస్తుంది. పీసీఓడి ప్రాబ్లమ్స్‌లలో కూడా ఎక్కువగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడము, తర్వాత వాటర్ బబుల్స్ మనకి
సో గర్భసంచిలో వాటర్ ప్రాబ్లమ్స్ ఫామ్ అవ్వడం ఇలాంటివన్నీ ఫేస్ చేస్తూ ఉంటాం. మామూలుగా ఫేస్ చేస్తూ ఉంటాము. సో డాక్టర్స్‌కి చూపించుకుంటే రకరకాల ప్రాబ్లమ్స్ అయితే మనకి చెప్తారు. పీసీఓడి ప్రాబ్లమ్స్‌లో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని డాక్టర్స్ చెప్తారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటి వల్ల కూడా మనకి పొట్ట మాత్రం హెవీగా ఉండడం జరుగుతుంది. సో వాటర్ తాగినా సరే హెవీగా అయిపోతుంది. సో కొంచెం తింటాం. తినడం కూడా ఎక్కువగా తినం. కొద్దిగా తిన్నా సరే ఇంత లావు అయిపోయినట్టుగా కనబడుతుంది. సో ఈ పొట్టను తగ్గించుకోవడానికి ముఖ్యంగా మనకి ఉన్న హార్మోన్ ఇన్‌బాలెన్సింగ్ ఉండి, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి. సో పీరియడ్స్ అయినా సరే మనకి బ్లీడింగ్ అనేది అంటే కరెక్ట్ వేలో అవ్వట్లేదు. సో పీరియడ్స్ కరెక్ట్‌గా రావట్లేదు. వీటన్నిటికి చెక్ పెట్టుకోవాలి ఫస్ట్ మనం చేయాల్సింది. తర్వాత డెలివరీ టైంలో వచ్చిన పొట్ట కాబట్టి ఆ పొట్టను కూడా తగ్గించుకోవచ్చు. మనం చేయాల్సింది ఏంటంటే మన లైఫ్ స్టైల్‌లో ముఖ్యంగా మనము సో వీటి కోసము మనకు కొంత టైం కేటాయించుకోవాలి. రెగ్యులర్‌గా చేసే పనులతోటి మన కోసం మనం ఒక 1 అవర్ కేటాయించుకొని ఫిజికల్ యాక్టివిటీ అనేది మనం పెట్టుకుంటే ది బెస్ట్. ఈ ఆహారం కూడా అంటే డిఫరెంట్ వేలో మనకి ఫుడ్ కూడా తీసుకోవాలి. సో అది తర్వాత చెప్తాను. ఫిజికల్ యాక్టివిటీ అంటే మన కోసం మనం ఒక 1 అవర్ వాకింగ్ చేయడము, తర్వాత ఈ ఆసనాలుంటాయి. మలాసనం ఉంటుంది. తర్వాత ఇట్లా బటర్‌ఫ్లై వింగ్స్ లాగా మనము తొడలను ఊపుతూ ఒక ఆసనం ఉంటుంది. సో ఇలాంటి ఆసనాలు వేయడము పొట్టకు సంబంధించి. సో మనము నిటారుగా పడుకొని చేసే ఆసనాలుంటాయి కొన్ని పొట్టకు సంబంధించి. ఆ పడుకొని చేసే ఆసనాలు మనం వేయాలి. కంపల్సరీగా ఆసనాలలో మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈ పొట్ట చక్కగా కరిగిపోతుంది. ఎవరమైనా సరే వెయిట్ లాస్ జర్నీలో పొట్ట కరగట్లేదు అంటే ఈ ఆసనాలు కంపల్సరీగా వేసుకోవాలి. లేదనుకోండి ఆసనాలు వేయడం అనుకున్నారు. చాలామంది ఇప్పుడు లేడీస్ అందరూ డాన్సెస్ చేస్తున్నారు. సో కొద్దో గొప్పో ఏదైనా హెవీగా డాన్స్‌కి సంబంధించిన రోజు ఒక హాఫ్ అన్ అవర్ డాన్స్ చేయడం చేసుకోండి. జుంబా డాన్స్ ఉంటుంది కదా! ఇలాంటివి ఫాలో అవ్వండి. సో ఇలాంటి జపనీస్ స్టైల్‌లో ఉంటుంది. స్టైల్‌లో జుంబా డాన్సెస్ ఉంటాయి చూడండి. ఇలాంటి ఎక్సర్‌సైజులు ఫాలో అవ్వండి. ఆసనాలు వేయలేము మేము. సో ఆసనాలు మాతోటి కాదు అనుకునే వాళ్ళు ఇలా జుంబా డాన్స్ కానీ లేదంటే డాన్స్ ప్రాక్టీస్ మీకేదైనా డాన్స్ ఉంది, డాన్స్ వచ్చే ఉంది అన్నప్పుడు ఏదో ఒకటి హాఫ్ అన్ అవర్ ఒక స్టెప్స్ వేసి డాన్స్ చేయడము. తర్వాత మార్నింగ్ కొద్దిగా ఎండలో నడవడము, ఈవినింగ్ కొద్దిగా నడవడము. ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇంకా ఆహారం విషయానికొస్తే మనకి సో మనకు పీరియడ్స్ టైంలో మనం చక్కగా లైట్ ఫుడ్ తీసుకోవాలి. చక్కగా ఆకుకూరలు ఎక్కువగా తినడము. నెక్స్ట్ తర్వాత పీరియడ్స్ వచ్చే ముందు కానీ పీరియడ్స్ వస్తున్నాయి, ఇంకా వస్తుంది, ఈ టైంకి వస్తుందని మనకి తెలుస్తుంది కదా ఏ టైంకి పీరియడ్ అనేది మనకు వస్తుందో. ఆ టైంలో మంచిగా చక్కగా బొప్పాస్కాయ తెలుసు కదా! బొప్పాస్కాయ చక్కగా ముక్కలు చేసి కట్ చేసుకొని తినడము. తర్వాత నువ్వులతో చేసిన ఏవైనా సరే ఐటెమ్స్ తీసుకోవడము. నువ్వుల ఉండలు తినడము. లేదంటే నువ్వులు, బెల్లం తీసుకొని మనమే చిలిమిలాగా తయారు చేసుకొని తినడము. ఇలాంటివన్నీ చేయాలి. తర్వాత ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడము. గోంగూర తింటే కూడా చాలా మంచిది. సో ఈ టైంలో ఇలాంటివి తీసుకుంటూ చక్కగా పీరియడ్స్ వచ్చిన తర్వాత కొంచెం లైట్ ఫుడ్ టిఫిన్స్ కానీ ఏదైనా లైట్ ఫుడ్ తీసుకొని ఇడ్లీ అలాంటివి తింటూ నెక్స్ట్ ఎక్కువ హెవీగా కారాలు అలాంటివి తినకుండా సో పెరుగన్నంకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. పెరుగన్నం ఎక్కువగా తింటూ సో తక్కువ అంటే అరుగుదల మనకి లైట్‌గా అరిగేటివి తీసుకుంటూ సో ఇవి పొపాస్కాయ తర్వాత నువ్వుల ఉండలకు సంబంధించినవి వేడి చేసే పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి తీసుకొని చక్కగా మనకి బ్లడ్ సరిగ్గా లేకపోయినా సరే మనకి హెవీగా అంటే బాడీలో వాటర్ కంటెంట్ ఉండి కూడా మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మనకి బ్లడ్ సరిగ్గా ఉందా లేదా చూసుకొని బ్లడ్ సరిగ్గా లేకపోతే చక్కగా పల్లి పట్టీలు తినడము. బెల్లము నువ్వులతో చేసినవి, పల్లీలతో చేసినవి ఎక్కువ ఐటమ్స్ తీసుకోవడము. బీట్రూట్ జ్యూస్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం. అలా అని చెప్పేసి షుగర్ కాకుండా సో లిక్విడ్స్ ఇలా తీసుకుంటూ అండ్ నెక్స్ట్ కొంచెం నీరసంగా ఉంటాం అనుకున్నప్పుడు పాలు చక్కగా చిటికెడు పసుపు వేసుకొని మిరియాలు ఇష్టం ఉంటే మిరియాలు వేసుకొని పాలు తీసుకోవడము. సో ఇలాంటివన్నీ చేస్తూ అవాయిడ్ చేయొచ్చు. చక్కగా బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుంది. ఫిజికల్‌గా ఎక్సర్సైజులు మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫుడ్ ఇలా తీసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి మెంతులు నీళ్ళలో నానబెట్టేసి ఆ వాటర్‌ని తీసుకోవడం చాలా మంచిది. ఆ వాటర్ సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ వాటర్‌ని తాగితే పరిగడుపున మనం తీసుకున్నాం అనుకోండి మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. తర్వాత ఇంకా మనకి దాంతో పాటు చక్కటి డిటాక్స్ వాటర్ చాలా ఉంటాయి. ఏబీసీ జ్యూస్ ఉంటుంది. ఏబీసీ జ్యూస్ తీసుకోవడము. మంచి డిటాక్స్ వాటర్ తీసుకోవడము. మార్నింగ్ లేచిన తర్వాత గోరువెచ్చని నీళ్ళు తీసుకోవడం. అండ్ నెక్స్ట్ ఇంకొకటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే
పొట్ట హెవీగా ఉంటుంది. గ్యాస్ట్రిక్ అంటే అరుగుదల సరిగ్గా లేకపోయినా సరే పొట్ట మాత్రమే హెవీగా కనబడుతుంది. వీటికి సంబంధించి మార్నింగ్ మంచిగా గోరువెచ్చని నీళ్ళు ఎక్కువగా తీసుకొని మంచిగా కొంచెము ఫుడ్‌ని ఒక సిస్టమేటిక్‌గా తినాలి. ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తీసుకోకుండా, సో తినేది ఎక్కువగా ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకుంటూ, రైస్ తక్కువగా ఉండేది తీసుకుంటూ, సో అరిగేది అంటే తొందరగా అరిగిపోయే ఫుడ్‌ని మనం తీసుకుంటూ, పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకున్నామనుకోండి, మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేటివి పోతాయి. ఎక్కువగా లిక్విడ్స్ మంచిగా చక్కటి పల్చటి మజ్జిగ తీసుకోండి. మజ్జిగని చక్కగా పల్చగా చేసి రోజు 2 గ్లాసులు తీసుకోండి. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నీ మటుమాయపోతాయి. ఈ మజ్జిగలో కూడా కొంచెం జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోండి. మిరియాలు యాడ్ చేసుకొని తాగండి. సో పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ తీసుకుంటే ఆటోమేటికల్‌గా బెల్లీ ఫ్యాట్ అంటే మనకి పొట్ట ఒక్కటే హెవీగా ఉన్నది మెల్లమెల్లగా తగ్గుతుంది. దీంతో పాటు ఫిజికల్ యాక్టివిటీస్ కంపల్సరీగా చేయాలి. మనం ఎక్సర్‌సైజెస్ అంటే కంపల్సరీగా పొట్టకు సంబంధించి చక్కగా పడుకునే ఉంటాయి ఆ ఆసనాలు. సో పడుకొని వెల్లకిలా పడుకొని చక్కగా కాళ్ళు పైకి వెత్తి చేయడము, వజ్రాసనం ఉంటుంది. వజ్రాసనం వేయడము. సో ఇలాంటి తర్వాత ఇంకా చాలా చాలా ఆసనాలున్నాయి. ఆసనాలు చేయడము అండ్ నెక్స్ట్ ఫిజికల్‌గా రోజు ఒక హాఫ్ అన్ అవర్ మనం కష్టపడితే కంపల్సరీగా బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించుకోవచ్చు. తర్వాత ఓన్లీ ఈ పార్ట్‌కి సంబంధించి అంటే మనకి బెల్లీ ఫ్యాట్‌కి సంబంధించి సో చాలా ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. సో జూంబా ఎక్సర్‌సైజులు చేయండి మీరు. ఒకవేళ ఆసనాలు వేయలేము, మాకు కాళ్ళు నొస్తున్నాయి, నడుము నొస్తుంది అనుకున్న వాళ్ళు జుంబా ఎక్సర్‌సైజ్, జుంబా డాన్సెస్ ఉంటాయి కదా! వాటిని ఏవైనా డౌన్‌లోడ్ చేసుకోండి చక్కగా మీకు నచ్చినవి. చాలా డాన్సెస్ ఉంటాయి కదా! వీటిలలో ఏదో ఒక 2, 3 సెలెక్ట్ చేసుకొని చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ డైలీ పిల్లలు వెళ్ళిన తర్వాత చక్కగా పనులన్నీ అయిపోయిన తర్వాత ఎంప్టీ స్టమక్ తోటి ఒక హాఫ్ అన్ అవర్ కష్టపడండి. చక్కగా ఇలాగ చేయండి. పొట్ట ఈజీగా తగ్గుతుంది. మంచి ఫుడ్ తీసుకోండి. ప్రోటీన్‌కి సంబంధించిన ఫుడ్ తీసుకోండి. ఫిజికల్‌గా మనం కష్టపడితే ఫిజికల్‌గా, మెంటల్‌గా మనం ఒక మంచి లైఫ్ స్టైల్‌ని అలవాటు చేసుకొని రెగ్యులర్‌గా అంటే మనము డేని ఒక మంచిగా ప్లెజెంట్‌గా ప్లాన్ చేసుకోవాలండి. ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఉన్నప్పుడు వీటిని నెగ్లెక్ట్ చేయకుండా మన అంటే డైలీ రొటీన్ లైఫ్ మనకి ఎలాగుండాలంటే మంచిగా ఉండాలి. ప్లెజెంట్‌గా ప్లాన్ చేసుకోండి. ఒక 3 మంత్స్ మీ లైఫ్ స్టైల్‌ని అంతా చేంజ్ చేసేసుకోండి. ఒక మంచి సిస్టమేటిక్ టైమ్ టేబుల్ మెయింటైన్ చేయండి. చక్కగా ఆహారపు అలవాట్లు, ఫిజికల్ ఎక్సర్‌సైజెస్, ఎర్లీ మార్నింగ్ లేవడం చాలా మంచిది. సో మనకి పనులున్నాయంటే సో మనకి పిల్లలకి ఒక స్కూలు ఉంది. స్కూల్‌కి మనకు ఒక 7:00కి బాక్స్ పెట్టాలంటే 6:00కే లేస్తాం. అలా కాకుండా ఒక 1 అవర్ ముందు లేవండి. సో 1 అవర్ ముందు లేసి ఒక 15 మినిట్స్ బ్రషింగ్ అదంతా అయిపోయిన తర్వాత చక్కగా మీకు ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించుకోండి. చిన్న చిన్న ఆసనాలు వేసుకుంటూ, లేదు మలాసనం వేసి చక్కగా ఒక గ్లాస్ వాటర్ తాగండి. ఎంత బావుంటుందో! ఇలా ఒక 3 మంత్స్ చేయండి. చాలా రిలాక్స్‌గా ఉంటుంది. ఇలా చిన్న చిన్న థింగ్సే మనకి లైఫ్‌ని మంచిగా చేస్తాయి. సో హెవీగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. సో ఇలా ప్లాన్ చేసుకోండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్‌లో అడగండి. సో పీసీఓడి ప్రాబ్లమ్ కానీ, లేదంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ, హార్మోన్ ఇంబాలెన్సింగ్ ఉంటే వాటికి సంబంధించినవి చక్కగా ఫుడ్స్ ఉంటాయి. మంచి ఫుడ్ తీసుకుంటూ నేను చెప్పినట్టుగా బొప్పాస్కాయ, తర్వాత నువ్వులతో చేసినవి, తర్వాత మెంతులు నానబెట్టిన వాటర్ ఇవి తీసుకుంటూ, రెగ్యులర్‌గా ఈ ఆసనాలు వేసుకుంటూ, రెగ్యులర్‌గా కొద్దిగా వాకింగ్ చేస్తూ, మంచి లైట్ ఫుడ్ అరిగే ఫుడ్ తీసుకుంటూ చక్కగా పొట్టని తగ్గించుకోవచ్చు. ఇదన్నమాట. సో త్వరలోనే సో ఎక్సర్‌సైజ్‌కి సంబంధించిన వీడియోస్ అయితే పెడతాను. సో ఆ వీడియోస్ ఇంకా పోస్ట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే, సో నేను రెగ్యులర్‌గా నైటీస్ మీద అండ్ తర్వాత శారీస్ మీదనే రెగ్యులర్‌గా నేను వాకింగ్ గానీ, సో నా ఎక్సర్‌సైజ్‌లు కానీ చేస్తాను. సో వాటికి సంబంధించి డ్రెసెస్ అవి తీసుకోవాలి. సో తీసుకున్న తర్వాత కంపల్సరీగా నేను ఎటువంటి ఆసనాలు, ఎటువంటి ఎక్సర్‌సైజ్‌లు చేశాను, సో ఎటువంటి ఎక్సర్‌సైజ్‌లు చేస్తే మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఇవన్నీ తప్పకుండా పోస్ట్ చేస్తాను. సో నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకొని చాలా బాగా చూస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మీ అభిమానము సో ఇలాగే ఉండాలి. మంచి మంచి వీడియోస్ చేస్తాను. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే, ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్‌లో తెలియజేయండి. తప్పకుండా చేస్తాను. హ్యాపీగా, హెల్తీగా ఇంట్లో ఉంటూనే ప్రతి హౌస్ వైఫ్ హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, చక్కగా ఆరోగ్యంగా ఉండాలి. మన ఇంటి ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇల్లు చాలా బాగుంటుంది. సో నా ఉద్దేశం అదనమాట. సో నాలాగే సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాదు. సో ఏది చేయాలనుకున్నా డబ్బుతో ముడిపడి ఉంటుంది. లేదంటే హెవీగా కష్టపడాలి అని చెప్తూ ఉంటారు.
లేదంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలంటే మనం వెళ్ళలేము. ఇలాంటివన్నీ చూస్తుంటారు. అలా కాకుండా సింపుల్ వేలో లైఫ్ స్టైల్స్‌ని మార్చుకుంటూ, ఫుడ్ హ్యాబిట్స్‌ని మార్చుకుంటూ సో, హ్యాపీగా మనకున్న ఏదైనా సరే, మనకున్న ఆరోగ్య సమస్యలైతేనేంటి, మనకున్న వెయిట్ లాస్‌కి సంబంధించి అయితేనేంటి, ఏదైనా తగ్గించుకోవచ్చు. సో, అంతా మన చేతిలోనే ఉంటుంది. తప్పకుండా సో, మంచిగా హ్యాపీగా అందరూ ఉండాలి. సో, ఇదండి ఇవాళటి వీడియో. సో, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో అడగండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.